కానీ యుగేందర్ అనే వ్యక్తి రాజకీయంగా లబ్ధి పొందడం కోసం తన పైన తానే దాడి చేయించుకొని రాజకీయంగా ఎదగడం కోసమే కిషోర్ పైన నిందలేసిందని అంటున్నా. దానికి మీ సమానం? నేను కొత్త ప్రభాకర్ రెడ్డిని కాదు, లేకపోతే మా దగ్గర పీకే లేరు స్కెచ్లు వేసుకొని రాజకీయంగా ఎదగడానికి. మాకు అవసరాలు లేవు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. మా తాత ఫ్రీడమ్ ఫైటర్, ఆనాడు రజాకాలతో పోరాటం చేసినాం. మేము పోరాట యోధులమే. నాకు ఇలా గుర్తింపు వచ్చినా రాకున్నా నేను ఎక్కడున్నా పోరాటం చేస్తున్నాయి. ఇవన్నీ మీరు కిషోర్కి ఏజెంట్గా ఉండడము, కిషోర్కి అనుకూలంగా ఉండే మాట్లాడడం, లేకపోతే అంటే మీరు మాట్లాడే విధానంలో నేనేమంటున్నా అంటే ఆ ఉద్దేశంతో, లేకపోతే బీఆర్ఎస్ ఫేవర్ గుండి మాట్లాడుతున్నాం. కానీ నేను నా మీద చంపుకొని నేను లీడర్ అయితే అనే ఒక నీచమైన ఆలోచన ఏ వ్యక్తికి ఉండదు. అలాంటి నాలాంటి ఒక అడ్వకేట్కు లేకపోతే లీగల్ బతకటానికి అయితే ఉండదు. సరే, మీరు అడ్వకేట్ అన్నారు కాబట్టి అడుగుతున్నా, మీరు అడ్వకేట్ అన్నా మిమ్మల్ని లీడర్ అన్నా? అంటే ప్రపంచ దేశాలలో స్వతంత్ర ఉద్యమాలు మొదలు పెట్టింది అడ్వకేట్లు. ప్రతి ఉద్యమం అడ్వకేట్ నుంచే మొదలవుతుంది. ఓకే. సో నేను లీడర్ అనొచ్చు, అడ్వకేట్ అనొచ్చు. అందుకని అడ్వకేట్ యుగంధర్ అంటారు. నా ఇంటి పేరుతో పిలవకుండా మమ్మల్ని కాన్ఫరెన్స్ అడ్వకేట్ యుగంధర్ అనే పిలుస్తుంటారు. ఓకే, అడ్వకేట్ అన్నారు కదా. అడ్వకేట్ అంటేనే జనరల్ గా ఒక పోలీస్ వ్యవస్థ అన్న, అడ్వకేట్ అన్న, సరే ఇంకా కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, వాటిపైన జనానికి జనానికి కానీ లీడర్లకు కానీ కొంత భయం ఉంటది. వాళ్ళని ఏమన్నా అంటేనే మన మీదకి ఏమైనా రివర్స్ అయితేమో అని కొంత భయం ఉంటది. మరి మీ మీద దాడి చేసినప్పుడు వాళ్ళకి ఏం భయం అనిపించలేదు అనుకుంటారా? అంటే మీరు లాయర్ కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక బలవంతుని కొడితేనే మిగతా సమాజం మొత్తం భయపడుతుంది. సమాజం మొత్తాన్ని కొట్టలేం కదా. ఎవరైతే బలవంతుని అనుకుంటున్నామో అటువంటినే కొట్టాలి, అటువంటినే మౌనంగా అంటే మాట్లాడే కూడా చేయాలనే ఒక ఉద్దేశపూర్వకంగా జరిగింది అది. మీరు బలవంతుడు అనుకుంటారా? ఎస్. అంటే బలవంతుడు మీన్ అక్కడ ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నా కనుక అంటే నేను చెప్తున్నా బలవంతుడు అనేది అంటే అక్కడ ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడకుండా నేను ఒక్కనే మాట్లాడుతున్నా కనుక నా మాటలు ఆయన ఓటమికి పునాదులు వేసినాయి కనుక ఆయన భయపడ్డాడు. అక్కడ భూ ఆక్రమణల గురించి నేనే మాట్లాడుతున్నా కనుక నా మాటలు ఆయన ఓటమికి పునాదులు అయితేనే కనుక ఆయన భయపడ్డాడు. డబుల్ బెడ్రూమ్ కట్టలేదు, అభివృద్ధి ప్రదాతని ప్రచారం చేసుకుంటుంది కనుక, సో డబుల్ బెడ్రూమ్ కట్టలేదు, ప్రజలకు అందించలేదు, అభివృద్ధి లేదనే మాటలు నేను చెప్తున్నా కనుక నా మాటలు ఆయన ఓటమికి పునాదులు పడుతున్నాయి కనుక ఆయన భయపడ్డాడు. దళిత బంధులో అవినీతి జరిగింది కనుక 5 లక్షల నుంచి 3 లక్షల వరకు కమిషన్లు పోయినాయి కనుక, ఒక్కొక్క దగ్గర 8 లక్షలు కూడా కమిషన్లు పోయినాయి కనుక నా మాటలు ఆయన ఓటమికి పునాదులు అవుతున్నాయి కనుక ఆ మాటలకు ఆయన భయపడ్డాడు. సో నేను చెప్పే నిజాలు బలమైనవి కనుక ఈ బలవంతుడు ఈ అడ్వకేట్ అనుకుంటారు, ఎవరు మాట్లాడట్లేరు. అలాంటి వీడు మాట్లాడే క్రమంలో జనం నమ్ముతారు. అసలు వీడిని కూడా మాట్లాడకుండా చేయాలనే ఉద్దేశంతో ఆయన ఒక రాజకీయ కోణంతో ఆలోచించి చేసిన పని ఇది.